ఆది కాండము 48వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడని ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచును. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించును, ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ఎవరు దీవిస్తున్నారు ఇక్కడ అర్థమైంది మీకు? బైబిల్ కంటిన్యూగా చదువుతూ ఉంటే ఇది ఎవరు చెప్పి అర్థమైపోతుంది. అక్కడక్కడ చదివామనుకోండి, అప్పుడప్పుడు గుడికొచ్చామనుకోండి, అయ్యగారి మీద కోపం వచ్చింది చెప్పే వాక్యానికి. రోజు వారం గుడికొచ్చాడు, అయ్యగారి మీద ప్రేమ కలిగింది, దేవుడి మీద మనసు కలిగింది. అర్థమైందా? వాక్యం కూడా అంతే. అప్పుడప్పుడు వింటే అర్థం కాదు, అప్పుడప్పుడు చదివితే అసలు అర్థం కాదు. డైలీ కంటిన్యూగా చదివితే అర్థమవుతూ ఉంటుంది, కొత్త ఆలోచనలు పడుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరెవరితో చెప్తున్నారు? ఎవరెవరిని దీవిస్తున్నారు? ఎవరి పిల్లలను దీవిస్తున్నాడు? యోసేపు పిల్లలను ఎవరు దీవిస్తున్నారు? యాకోబు దీవిస్తున్నాడు. యోసేపుకి ఎంతమంది పిల్లలు? 2. పెద్దవాడి పేరేంటి? చిన్నవాడి పేరేంటి? ఎఫ్రాయిము. ఇప్పుడు దీవించేవారు ఏ చేతితో దీవిస్తారు? అమ్మా, అన్నం పెట్టేవారు ఎడ చేతి పెడితే ఎట్లుంటుంది మనకి? అన్నం తింటాం కాదు, అన్నం పెట్టేవారు ఎడ చేతి తీసుకొచ్చి పెట్టారనుకో మనకి ఎట్లుంటుంది? డబ్బులు కూడా ఏడు చేతి వారు ఇప్పుడు కుడి ఎడ చేతి ఇస్తే మళ్ళీ సెంటిమెంట్, పైగా గుమ్మం లోపల ఉండి ఇస్తే మళ్ళీ ఇంకో సెంటిమెంట్. గుమ్మం దాటి బయటకు వచ్చి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చినప్పుడు తుమ్మేవా, ఆ డబ్బులు ఇవ్వవు. బట్టి సెంటిమెంట్స్ ఉన్నాయా లేదా? కుడి చేతికి ఉన్న పవర్ ఎడమ చేతికి లేదంటారా? ఒకవేళ ఈ నిజం కుడి చెయ్యే గొప్పదైతే ఎడమ చేయి దేవుడు ఎందుకు ఎత్తాడంటావు? రెండు సమానమేనా? 2 కళ్ళు సమానమేనా? ఇది బాగా చూసి సరిగ్గా చూడలేదా? ఇది బాగా వినపడుతుంది, ఇది వినపడలేదా? 2 ముక్కుల్లో గాలి స్పష్టంగా వెళ్తుందా? లోపలికి పరుమాసం కూడా బాగా నిలుచుకున్నారా? అర్థం కూడా ముక్కులు మరి బాగా వచ్చిందనుకో, వారం అవుతుందంటే 4 రోజులు అవుతుంది నాన్ వెజ్ కనుక, అప్పుడే బాగా పక్కింటి రోజు మా ఇంట్లో వండుకున్నాం. ఎట్లుంటది? ముక్కు మూసుకుని కూర్చుంటారా? గాలి మరీ కావాలని అంటారు, ఒకసారి పుస్సులు తోలుతారు, అప్పుడుగా సగం వెళ్ళిపోయినట్టే. ఇక ఆ వాసన పీల్చిన కాడి నుంచి ఇక దడ కానీ 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 రేపు దేవుని పెట్టారా అంటే దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ మనకి? చెప్పాలి. మంచి పని కోసం ఇచ్చారు కానీ సమానంగా ఇచ్చారు కానీ ఒకటే తప్పు ఒకటి ఎక్కువ లేదు. కానీ ఏదో చెప్తానమాట కదంటే, దేవుడు ఏ పని చేస్తున్న దానికి అర్థం ఒకటే ఉంది. మన పితరులు దీవించడానికి కుడి చేతిని వాడారు. ఏం వాడారమ్మా? దీవించడానికి కుడి చేతిని వాడారు, శపించడానికి ఎడమ చేతిని వాడారు. అలాగని చెప్పి మన చేతుల్లో ఇప్పుడు కుడి చేతులు దీవెన ఉందని ఎడమ చేతులు శాపం ఉందనుకో, మన దగ్గర ఏం లేదు. చూస్తే ప్రార్థన చేస్తే తప్ప ఆ బలం అనేది మనలో ఉండదు. యాకోబు దగ్గరికి తన కొడుకైన 11వ కుమారుడు యోసేపు తన 2 పిల్లలను తీసుకొచ్చి, నానా నా పిల్లలను దీవించు అన్నాడు. నిజంగా మన పిల్లలు మన తల్లిదండ్రులు దీవించాలా లేదా? దీవించడానికి ఇష్టపడుతున్నారా? అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్య. ఇప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులు అయిన వాళ్ళు మన పిల్లల్ని రే తాత దగ్గరికి వెళ్ళి కొడతాను, మనకి ఎట్లా ఉంటుంది? వాళ్ళు బలహీనలు అవుతారు, వాళ్ళు కొంచెం అనారోగ్యం పాలవుతారు. ముసలి వాళ్ళు చెప్పాలంటే మనసులో ఉన్నవాడు చిన్నపిల్లల కంటే చిన్నపిల్లలతో సమానమే వాళ్ళు. కాబట్టి వారి దగ్గర మన పిల్లలను బంధించబాకండి.
వారి దగ్గరికి పంపించండి. వారి ప్రేమను, వారి ఆప్యాయతను ఒక్కొక్కసారి దేవుడు వారి నోటిలో దీవెనుంచుతాడు. యాకోబు నోటిలో, చేతిలో దేవుడు తన దీవెనుంచాడు. యోసేపుకు అది అర్థమైంది. తన ఇద్దరు కుమారులను తన తండ్రి దగ్గర పంపించాడు. తాత దగ్గరికి వెళ్ళడరా, వెళ్ళారు. యాకోబు ముసలివాడైపోయాడు. ఇశ్రాయేలు ఉన్న యాకోబు రెండు చేతులను ఇద్దరు తల మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెద్ద కుమారుడికి బైబిల్లో చెప్పబడుతున్న మాట ఏంటంటే, జ్యేష్ఠుడు నావాడు. ఇంట్లో పెద్ద కుమారుడు చేయలేదండమ్మా. ఇంట్లో పెద్దోళ్ళు, ఆడపిల్లైన మగపిల్లైన చేయొద్దండి. ఎత్తండమ్మా ఇంట్లో పెద్దోళ్ళు. చెప్తున్నానా? కాదు, మన ఇంట్లో పెద్ద కాదా? అందరికీ చిన్న ఉంది. మనం పెద్ద ఇంట్లో చాలా చిన్న. జ్యేష్ఠులైన వారికి దేవుడు రెండింతల ఆశీర్వాదం. జ్యేష్ఠుడు నావాడు. చెప్పండి, జ్యేష్ఠుడు ఎవరు వాడమ్మా? ఉందా బైబిల్లో? తెలియదే జ్యేష్ఠుడు ఎవరు వాడంట? అంటే ఎవరికి సంబంధించిన వ్యక్తి జ్యేష్ఠుడు? దేవునికి సంబంధించిన వ్యక్తి. ఇంకో మాట, జ్యేష్ఠుడికి జ్యేష్ఠత్వం హక్కు ఉంది బైబిల్లో. ఏముంది? యాకోబు ఏ హక్కు కోసం ఆయన మోసం చేశాడు? ఏశావుని. దేనికోసం? ఏం పెట్టి మోసం చేశాడు? దీనికి బాగా గుర్తుంది. చిక్కుడుకాయ కూర పెట్టి ఏమని ప్రమాణం చేసుకున్నాడు? నీకు నా జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేయమని ప్రమాణం చేసుకున్నాడు. అంటే జ్యేష్ఠుడికి దేవుడు ఏమిచ్చాడు? జ్యేష్ఠత్వపు హక్కు. మొదటిగా దేవునికి సంబంధించిన వాడు మొదటి వాడు. వాడు పని చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా, చదువుకున్నా, సేవ చేసినా మొదటి వాడు దేవుని మీద, దేవుని ఆత్మ మీద పడుతుందని బైబిల్ చెప్తూ ఉంది. రెండవదిగా జ్యేష్ఠుడైన వాడికి హక్కు ఉంది ఇంట్లో. తండ్రి తర్వాత హక్కు ఎవడికి? పెద్దోడికి. ఆ పెద్దోడిని అడుగు, మా అన్నయ్యని అడుగు, మా అక్కని అడుగు. ఎందుకన్నది మాటలు? చిన్నపిల్లలకి రైట్స్ లేవు. త్వరగా నిర్ణయం తీసుకోవడానికి బైబిల్ కూడా అధికారం ఇవ్వట్లా. మా అన్నయ్య నాకంటే పెద్దవాడు ఉన్నాడు, వాడు ఎంగిలి పాలు తాగా నేను. మా నాన్న అంటూ ఉంటాడు అప్పుడప్పుడు, రే నా ఎంగిలి పాలు తాగారా మీరు. అట్లాగే మాకు కూడా ఆ మాట వచ్చింది ఒక్కోసారి. మా నాన్న మమ్మల్ని అంటాడు, అదే నువ్వో పెద్దవాడు అన్నయ్యవా, అన్నయ్య ఎంగిలి పాలు తాగారు నువ్వు అంటాడు అప్పుడప్పుడు నన్ను కూడా. మా అమ్మ కూడా అంటే మొదటిగా తల్లి పాలు త్రాగిన తర్వాత రెండవ వాడు తాగాడు. కాబట్టి తల్లిదండ్రులు ఉన్న బలము, మొదటి బలం, తండ్రిలో ఉన్న మొదటి బలం, మొదటి శక్తి ఎవరికి వచ్చింది? మొదటిగా పుట్టిన వాళ్ళకి వచ్చింది. కాబట్టి మొదటి వాడు ఎవరు? జ్యేష్ఠుడు దేవుని వాడు, దేవునికి సంబంధించిన వాడు. జ్యేష్ఠత హక్కు ఉంది. తర్వాత ఆస్తిలో 2 భాగాలు జ్యేష్ఠుడికి. ఇప్పుడు అడిగారమ్మో, పెద్దవాడు అడిగారు చెప్పారు, పెద్దలో 2 ఆస్తుల భాగాలంట. కాబట్టి ఇంట్లో 3 ఉంటే 2 నాకు, నీకు ఒకటా పోస్ట్ వాళ్ళకి అయిపోయింది. అప్పుడు అవి కొనసాగాయి, కానీ ఇప్పుడు అవి కొనసాగాయి. అందరూ సమానమే. మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఆస్తులు అందరికి ఏం రావాలి? చెప్పండి అమ్మా. ఆడపిల్లలకి ఇవ్వాలా వద్దా? ఆడపిల్లలకి ఆస్తిలో సగం ఇవ్వాలా వద్దా? ఇస్తారా ఇవ్వరా? దురుపుకున్నాం, కట్నం ఇచ్చాం కాబట్టి తుస్తున్నారు, అయిపోయింది. ఇవ్వరా? మీ ఇష్టం. మిమ్మల్ని దేవుళ్ళు ఎక్కడుంటాడు? మీ మనసు. అమ్మా మన గడిపే పుట్టలేదా? ఆడపిల్ల అయితే అత్తగారింటికి వెళ్తే ఇప్పుడు మీరు రేపు నన్ను అడుగుతారేమో, ఎందుకు ఎత్తావా పిల్లలకి ఎత్తావా? నేనేం చెప్పను? అడుగుతారు ఇప్పుడే. ఏమో అక్కడ ఉన్న మందిరం, అది మందిరం దేవుంది. ఇక్కడ మందిరం, ఇల్లు ఒకటి, ఇల్లు వాడికి ఇంకేముంది? ఇంకా మాకేం లేదు. సరిపోయిందా? కాబట్టి జ్యేష్ఠత్వం అప్పుడు నడిచింది, ఇప్పుడు నడవట్లేదు. అందరూ సమానం. కాబట్టి చెప్పండి, ఇప్పుడు మొదటి వాడు దేవుని వాడు, మొదటి వాడికి హక్కులు ఉన్నాయి, మొదటి వాడు ఆస్తిలో 2 భాగాలు తీసుకోవాలి. ఇప్పుడు యాకోబు ఇద్దరు మనవలను తీసుకొచ్చినప్పుడు తండ్రి ఏమనుకుంటాడు? మొదటిగా పుట్టిన వాడు దీవించాలనుకుంటాడు కదా. మొదటి చెప్పండి, కుడి చేతులు ఏముందని చెప్పాను?
ఆ రోజు దీవించేవాడు కుడి చేతులు దీవించేవాళ్ళు, శపించేవాళ్ళు ఎడం చేతులు శపించేవాడు. కాబట్టి కుడి చేయి ఏం చేశాడంటే చిన్నోడి మీద పెట్టాడు. యాకోబు ఇశ్రాయేలు పెద్దోడి మీద పెట్టాల్సిన కుడి చేయిని ఎవరి మీద పెట్టాడు? ఎఫ్రాయిము మీద పెట్టాడు. ఎడం చేయి తీసుకెళ్లి పెద్దోడు మనషే మీద పెట్టాడు. అప్పుడు యోసేపుకి అనుమానం వచ్చి ఏమంటే అక్కడ రాయబడిన తర్వాత చదువుకోండి, తండ్రి నాన్న నువ్వు తప్పు పని చేస్తున్నావు, కుడి చేయిని తీసుకెళ్లి చిన్నోడి మీద పెట్టావు, పెద్ద ఎడం చేయి తీసుకెళ్లి పెద్దోడి మీద పెట్టావు, కనపట్టలేదు కళ్ళు అన్నట్టుగా చెప్తున్నాడు. యాకోబు అన్నాడు, నాకు అంతా తెలుసు. దేవునికి స్తోత్రం. ఎవరిని దీవించాలో, ఎవరిని అభివృద్ధి పరచాలో, ఎవరికి న్యాయం చేయాలో, ఎవరి పక్షంగా నిలబడాలో దేవుడికి అన్నీ తెలుసు. వింటున్నారా? నువ్వు తొందరపడితే అయిపోద్దా? నేను తొందరపడతావు. దేవుడు ఎవరికి ఇవ్వాలో అప్పుడు వారికి ఇస్తాడు. ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. మీకు చాలాసార్లు చెప్పాను, మరోసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుంటే దానికి విలువ, దానికి గౌరవం, అది అద్భుతంగా ఉంటుంది. మనం తొందరపడి లాక్కుంటే, తొందరపడి లాక్కోవడం ఎట్టా టెక్నిక్ దేవుడిని విసిగిస్తామంటాం మనం. బైబిల్ ఉంది యెషయాగ్రంథం, మీరు మనుషులను విసిగించడం చాలదనుకుని దేవుణ్ణి కూడా విసిగింతురా. ఇదే ప్రార్థనలు విసిగిస్తా ఉంటాం. దేవుడేమో ఆలస్యం చేస్తాడు, దేవుడేమో ఇప్పుడు కాదు, రైట్ టైం ఒకటి ఉందని, నిర్ణయ కాలం ఒకటి ఉందని దేవుడు చూస్తుంటాడు, రైట్ టైం. కానీ నువ్వేం ప్రార్థన చేస్తావు? ప్రభువా 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 ఇవ్వు ఇవ్వు ఇవ్వు. దేవుని తీసుకొచ్చి తీసుకో చావు అంటాడు, చెప్తాడు కానీ చావు అంటాడు. అక్కడ బాధతో మనం కూడా దగ్గర తీసుకుసావు, దినం చేసుకో ఇచ్చాము. మళ్ళీ అక్కడ ఏం మాట్లాడా? దినం చేసుకో, ఎత్తిని కొట్టుకో కోపంతో. అట్లాగే దేవుడు కూడా అట్లాగా ప్రేమతో తగిన సమయంలో ఇస్తే ఎంతో ఆశీర్వాదం. కాబట్టి యాకోబు తెలుసు ఎఫ్రాయిమును దీవిస్తున్నాడు దేవుడు అని, మనష్యను దేవుడు తగ్గిస్తున్నాడు. ఎఫ్రాయిము కంటే, ఎఫ్రాయిము చిన్నవాడు కానీ మనష్య కంటే గొప్పవాడు కాబోతున్నాడు. అది దేవుడు యాకోబుకు తెలియపరిచాడు. అందుకే దేవుడు యాకోబు తన చేతిని చిన్నవాడు తల మీద పెట్టాడు. ఈ రోజున దేవుని పిల్ల మన పిల్లల గురించి మనకు కూడా ఈ విషయాలు తెలిసి ఉండాలి. పెద్దలారా, మీరు కూడా మీ పిల్లలను దీవించండి. మీ దీవెన వారికి రావాలి అంటే మీరు ప్రార్థన చేసేవారైతేనే మీ దీవెన వాళ్ళకి వచ్చింది, లేకపోతే దీవెన రానే. సరే, మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇవాళ చెప్తున్న మాట ఏంటంటే, ఎవరి తల మీదకి దేవుడు ఆశీర్వాదం వచ్చింది చెప్పయ్యా? ఎవరి తల మీదకి? జ్యేష్ఠుడు. నేను చెప్తున్నా, ప్రశ్న చెప్తున్నా, ఎవరి తల మీదకి యెహోవా ఆశీర్వాదము వచ్చింది? ఎవరి తల మీదకి వచ్చింది? ఈరోజు కొన్ని విషయాలు విన్నాం. యాకోబు ఎవరి తల మీద చేపెట్టాడు చెప్పండి? ఎఫ్రాయిము మీద. కాబట్టి దీవించబడ్డాడా? తైలపు కొమ్ము తీసుకెళ్ళాడు సమూయేలు. దావీదు అన్నదం ఎంతమంది? మొత్తం కొన్ని బనగుర్తులు తెలియాలి మీకు. దావీదు అన్నదం ఎంతమంది? 8 మంది. దావీదు ఎన్నోవాడు? 8వ వాడు. దేవుడు రాజు ఎవరిని అభిషేకించుకున్నాడు? సమూయేలు ఎవరు అనుకున్నాడు? దావీదు అనుకో. అసలు అక్కడ దావీదు లేడుగా. యెషీ తన తండ్రి ఇంట్లో దావీదు లేడు, అరణ్యంలో గొర్రెలు మేపుకున్నాడు. అప్పటికి సమూయేలు దేవుడు వెళ్ళి యెషయా ఇంటికి వెళ్ళి ఒక వ్యక్తిని నేను చూపిస్తాను, ఆ వ్యక్తిని అభిషేకించు, రాజుగా చెయ్యని చెప్పంటే సమూయేలు కొమ్ము నిండా, పశువు కొమ్ము నిండా, గురుపోతు కొమ్ము నిండా నూనె పోసుకుని వెళ్ళిపోయాడు దావీదు ఇంటికి. ఒకరిని పిలుస్తున్నాడు, అయ్యా నీ కుమారుడు ఒక రాజుగా చేయబోతున్నాడు, నీ పిల్లలు పంపించి బయట పంపించడానికి. మొదటి వాడు వచ్చాడు బయటికి. ఎత్తుగా ఉన్నాడు, లావున్నాడు, సైన్యాధిపతి. సౌలు దగ్గర యుద్ధంలో పనిచేస్తున్నారు 7 కూడా. ఒక్కొక్కరు వస్తుంటే గంభీరంగా ఉన్నారు. సమూయేలు వాళ్ళని చూసి అబ్బో భలే ఉన్నాడు, పెద్దోడు, ఇంటికంట జ్యేష్ఠుడు, దేవుడు కోరుకున్నాడు అనుకుంటా. అయ్యా పోసేయమంటావా తల మీద నూనె? ఆగు. ఎవరు ఆగమన్నది? దేవుడు. ఇంతమంది నేను కోరుకోలేదు. అక్కడికి వెళ్ళిపోయా. 2వ వాడు వచ్చాడు. వాడి రూపాన్ని చూసి ప్రభు ఇతనా? నో నో. 3 కాదు, 4 వద్దు, 5 వెళ్ళిపో. 6 లేదు, 7 లేదు. ఎవరు వచ్చారు చివరికి? రాలా, అక్కడ లేడుగా. సమూయేలు అడిగాడు, ఇంకెవరైనా ఉన్నారా నీకు? ఒక్కడున్నాడయ్యా, కడసారి వాడు, చివరి వాడు. వాడు అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్నాడు. త్వరగా పిలువనంపు.
త్వరగా పనివాడు వెళ్ళాడు, గబగబా పిలుచుకొచ్చారు. అసలు దేవుడు చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నాడు. దావీదు అడుగు పెట్టాడో లేదో సమయలు ఇద్దడు నేను కోరుకున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం. సమయాలు ఇతను అభిషేకించు, ఇతను నేను కోరుకున్నాను, ఇశ్రాయేలుకు రాజుగా చేయాలనుకుంటున్నాను. ఆలస్యం లేదండి. అక్కడ మాట చదువుతున్నప్పుడు ఒక్కొక్క మాట వెనకాల ఎంత అద్భుతంగా ఉండదు. సమయంలో నువ్వు మనుషులు పై రూపం చూస్తున్నావు, నేను అంతరంగాన్ని హృదయాన్ని లక్ష్య పెడుతున్నాను. దావీదు నా హృదయానుసారుడు, ఇతను నేను కోరుకున్నాను, ఇతను అభిషేకించు నూనెతో. వెంటనే వచ్చాడు దావీదు, కూర్చున్నాడు, నూనె పోసాడు, అభిషేకించాడు. దేవుని ఆత్మ దావీదు మీద దిగింది. దేవుడు తనలో నివాసం ఉన్నాడు. సమయం తన ఇంటికి వెళ్ళిపోయాడు అంతే. దేవుని ఆశీర్వాదము దావీదు తల మీదకి వచ్చింది. కారణం దావీదు దేవుని హృదయానుసారుడు. చెప్పండి, హృదయానుసారుడు అంటే ఒకసారి మీకు చెప్పే వివరంగా అర్థమైంది. ఎవరు చెప్తారా? దావీదు దేవుని హృదయానుసారుడు అంటే అర్థమైంది. ఎలా దాన్ని వర్ణించవచ్చు, చెప్పుకోవచ్చు? చెప్పమ్మా. అమ్మగారు చెప్పింది కరెక్టే. ఇంకా ఎవరైనా చెప్తారా? దేవుడి ఆలోచనలో వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. అది దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, దావీదుకి చెప్పకముందే దావీదు దాన్ని చేసేస్తున్నాడు. అది దేవుడు మనసులో అనుకున్నాడు, అది చేపిద్దాం అనుకుంటున్నాడు దావీదుకి. కానీ తెల్లవారేసరికి దావీదు పని ప్రారంభిస్తున్నాడు అక్కడ భూమి మీద. కాబట్టి దేవుని మనస్సు ఏంటో దావీదుకి పూర్తిగా తెలుసు. అందుకే దావీదు ఎవరు హృదయానుసారుడు అయ్యాడు? నా హృదయానుసారుడు, నా హృదయానికి సమం, నేను అనుకునేవన్నీ నెరవేర్చేవాడు, నా ఉద్దేశం నెరవేరుస్తాడు. కాబట్టి అతని మీద దేవుడు తన మీద అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని ఉంచాడు. చెప్పండి, ఇప్పుడు ఎవరి తల మీదకి యెహోవా ఆశీర్వాదం అంటే దేవుని చిత్తము చేయడానికి తనను తాను సమర్పించుకున్న వారి మీదకి, తల మీదకి దేవుడు ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం. మనం మన చిత్తాలు చేసుకుంటా కూర్చుంటే ఉండా జుట్టు కూడా మన తల మీద ఆశీర్వాదం కాదు కదా. ఇలా చాలా విషయాల్లో మనం బలహీనమవుతూ ఉంటాం. కాబట్టి దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడతాం. మన తల మీద దేవుడి ఆత్మాభిషేకం, ఆశీర్వాదం ఉంటుంది. చూద్దాం బైబిల్ నుంచి సామెతలు 16. కొత్త నిబంధన, పాత నిబంధనలు త్వరగా కొన్ని విషయాలు, 10 నిమిషాలు టైం ఉంటే ముగించుకుందాం. సామెత గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం చదవండమ్మా. వచ్చును. ఆగండి. ఎవరి తల మీదకమ్మా? ఆశీర్వాదమా, ఆశీర్వాదముల? అది మనకు బాగా కావాలి. ఎవరికమ్మా? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఒకటి కాదు సుమా, ఇల్లు కట్టుకున్నాం, అయిపోయింది పని, అప్పుడు అయిపోయాడు రా కాదు, ఇంకో ఇల్లు కడుతున్నాడు. ఇది పొలం కొన్నాడు, మళ్ళీ ఇల్లు అయితే కడతాడు రేడు. ఇది చూద్దాం మనం, ఇది చూసి కళ్ళు ఎవరో చేసి ఊరణ వచ్చిందండి, లాటరీ తగిలిందంట, అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి అనుకుంటాం మనం. కానీ బైబిల్ చెప్తున్నమాట, నీతి మంతులుగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో అనేకమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. నీతి మంతులు అంటే ఎవరు? క్వశ్చన్. మా ఆన్సర్ రావట్లే ఎవరి దగ్గర. నీతి మంతులు అంటే ఎవరు? ఊరికొచ్చేవాళ్ళ, ఆదివారం ఆరాధన ముందు వచ్చి కూర్చునేవాళ్ళ, ఆడపాడేవాళ్ళ, కానిగేసేవాళ్ళ, బాత్రూమ్లు గడిగేవాళ్ళ. వచ్చినా కానీ మందిరంలో ఒకళ్ళు మట్టి కనపడింది అనుకోండి, ముందేం చేయాలి? ప్రార్థన చేసుకుంటా కూర్చున్న ముందు దాన్ని శుభ్రం తుడిసేయండి. మొత్తం 2 చీపులు పెట్టాము అక్కడ, శుభ్రం తుడిసేయండి, కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఇవాళ నా డ్యూటీ కాదు, ఎవరు లేరని చెప్పి అనుకోకుండా దానిలోకి వెళ్ళి చూసి, ఒకవేళ నీళ్ళు లేకపోతే దైవాత్మతో మంచి మనసుతో వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి దానిలో పోయండి, చక్కగా దాన్ని పని వాడుకున్నాం. అర్థమవుతుందమ్మా? ఇదేదో వ్యతిరేకం చెప్పట్లా, డబ్బులు నేర్పుతాం. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులు. ఎవరి మీదకి వచ్చిందమ్మా ఆశీర్వాదం? నీతి మంతులు. నీతి మంతులు అంటే ఎవరు?
చెడుతనమును విసర్జించినవాడు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినవాడు. ఇంకో మాట కూడా చెప్పి మీకు, అందరూ తప్పు చేస్తుంటే తప్పు చేయకుండా ఉన్న వ్యక్తి పాత నిబంధనలు ఎవరున్నారు? నోవాహు. చెప్పండి, ఎవరు? అందరూ చెడు మార్పులు అంతండి. నోవాహు తన కుటుంబం ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుంటున్నారు. అందరూ తాగుతుంటే వీళ్ళు గోడ కడుతున్నారు. అందరూ రకరకాల నుండి వీళ్ళు ఏం చేస్తున్నారు? భక్తి చేస్తున్నారు. కాబట్టి దుష్ట లోకములో పాపం చేయకుండా తను తాను కాపాడుకునేవాడు ఎవడు? నీతిమంతుడు. అలాంటి వారి తలల మీదకి ఏమొస్తాయమ్మా? ఆశీర్వాదాలు. బైబిల్ చెప్పు, నీతిమంతుడు ఏ కష్టము చేసినను ఏం కలుగుతుందంట తెలుసా? లాభమే కలుగుతుంది. చెప్పండి, ఏంటిది? లాభమే. నీతిమంతుల వేరు ఏమైంది? చిగురు పడుతుందంట. నీతిమంతుని మాటలు జీవదాయకము. వాడి మాట మాట్లాడితే బ్రతుకుతారు. నీతిమంతులు కాకుండా మాట చస్తారు. కోపం పెరిగిద్ది అనమాట. ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడితే ఉండిపోతుంది. ముక్కు ఎర్రగైతే ముందు, తర్వాత కళ్ళు ఎర్రగవుతాయి, తర్వాత పళ్ళు కరకర అంటా ఉంటాయి, తర్వాత చేతులతో ఇట్లాగా కోపం. కాబట్టి నీతిమంతులుగా ఉంటే ఆశీర్వాదం. మొదటి ఎవరి తల మీదకి వస్తుందమ్మా? రెండో మాట 4వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7 నుంచి చదవండి త్వరగా. సామెతల గ్రంథం 4వ అధ్యాయము. జ్ఞానము సంపాదించుకుంటే ఎంత అంటమ్మా? అమ్మో, అంత ఇచ్చి ఏం సంపాదించుకోవాలంట? అబ్బా చదవమ్మా. అబ్బా నేనేం చేస్తుంది? చదువు ఇంకా. అది నీకు ఘనతని తెచ్చును, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటము నీకు దయచేను. ఏది? దేవుని జ్ఞానము మనకుంటే జ్ఞానవంతులు తల మీదకి వచ్చిందంట. కొంతమంది ఆడవాళ్ళు ఇల్లు ఎంత చక్కగా పెడతారు. వయసు ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళండి, ఎంత చక్కగా ఉంటుందో ఇల్లు. శుభ్రం చేసి పెట్టుకోవాలి దానికి ఉన్న దానిలో. శివాని ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళండి, అసలు అలుగుద్ది కాదు. నేను వెళ్ళను ఎందుకనే గమనించాలి ప్రియుల. కొంతమంది జ్ఞానంతో కాపురం చేస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు కాపురం చేయాలంటే ఏం కావాలి? ఆడవాళ్ళకి కాపురానికి జ్ఞానం కావాలి, మగవాళ్ళకి కావాలి. చెప్పండి, ముందు ఒప్పుకోండి. కానీ దేవుడు అంటే చెప్పలా. కొత్త నిబంధనలు ఏం చెప్పాడమ్మా? నీ భార్యతో జ్ఞానంతో కాపురం చేయమన్నాడు పేతురు గారు. వామ్మో, ఆడవాళ్ళు కాదు మగవాళ్ళతో కాపురం చేయడం జ్ఞానం. మగవాళ్ళకి జ్ఞానం కావాలంట కాపురం చేయడానికి. ఎందుకని? లేకపోతే అల్లకల్లోనం చిందరవందర అయిపోయింది. నిమిషంలో తుఫాను చూసారా? నిమిషంలో తుఫాను ఎప్పుడైనా చూసారా? అది ఎక్కడ చూడరు, ఇంట్లో చూస్తారు అనమాట. ఒక్క నిమిషంలో తుఫాను రావాలంటే, ఒక్క నిమిషం సర్దుమణగాలంటే ఎవరి చేతులు ఉంది? కాబట్టి వారిది ఏం చేయాలమ్మా? జ్ఞానం. దేవుడు చెప్పాడమ్మా. చదువుతారా మాట? వద్దులే, తెలుసు మీ అందరికీ. మీ స్త్రీలు, మీ భార్యలు బలహీనమైన ఘటములను ఎరిగి వారితో జ్ఞానంతో కాపురము చేయండి. కాబట్టి బలహీనమైన ఘటం అని బైబిల్లో రాయబడింది. కానీ బైబిల్ అంతట్లో బలమైన వాళ్ళు ఎవరంటే స్త్రీలే. మట్టితో మనిషిని చేసాడు ఆదాముని. ఆడవాళ్ళు దేంతో చేసాడు? ఎముక. ఏంటిదమ్మా? మగవాడు ఎముక తీసి ఆడమని చేశాడు, స్త్రీని చేశాడు, ఆ అవ్వని. అందుకన్నాడు, నా ఎముకల్లోకి ఎముక, నా మాంసంలో మాంసమా, నాలో నుంచి పుట్టావు కనుక నీకు నారి అన్నాడు దేవుడు. కాబట్టి ఎముక కట్టితే మట్టి కట్టిదంటే ఏం చెప్తా? మట్టి శరీరం కట్టండి, మట్టిలో కట్టండి. 3 నెలల్లో మట్టిలో కలిసిపోతుంది శరీరం. 30 సంవత్సరాలు ఎముక అక్కడ ఉంటుంది. మీరు తవ్వి చూడండి. అక్కడ తర్వాత బోన్ అక్కడ చీకిపోయి పుర్రే తలకాయ ఎముక కాళ్ళు అక్కడ ఉంటాయి. అది ఎముక తొందరగా పాడవదు. కాబట్టి ఒక మాట అంటే తొందరగా విడిచిపెడతాడు పురుషుడు. కానీ ఆడవాళ్ళు దాన్ని సాగదీసి, నారదీసి, నానబెట్టి, ఉతికి, తర్వాత దాని గురించి కుటుంబంలో వాళ్ళతో గొడవై, తర్వాత ఆమె ఈ బయలుదేరి అన్నమాట. తర్వాత ఇవి పగలడానికి కారణం కూడా సాగదీయడానికి పెట్టే.
అంటే వాళ్ళకి అనిపిస్తుందంట వాళ్ళు ఎప్పుడు నోరు మూసుకుంటారంటే ఒక దెబ్బ పడితే నోరు మూతారు, లేకపోతే నోరు మూయరు. దేవుడు అందుకే మరి రక్తం వాడమన్నాడు అనిపిస్తుంది ఒకసారి. కాబట్టి జ్ఞానం దయ చేయాలమ్మా. ఏం సంపాదించుకోమని ఇప్పుడు ఎవరి తల మీదకి ఆశీర్వాదం? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? జ్ఞానం సంపాదించుకుంటారని. ఏ జ్ఞానమో? 3 జ్ఞానం ఉన్నాయి బైబిల్లో. 1 దైవ జ్ఞానం, 2 మనుషుల జ్ఞానం, 3 దయ్యాల జ్ఞానం. ఏ జ్ఞానం? మనుషుల జ్ఞానం అంటే లోక జ్ఞానమే. మనుషుల జ్ఞానం, దైవ జ్ఞానం, దయ్యాల జ్ఞానం. జ్వరం వచ్చింది, ప్రార్థన చేసుకో, విశ్వాసంతో హాస్పిటల్ ఇంజక్షన్ చేయించుకో. ఆయనకి వెళ్తే ఏ జ్ఞానం అది? ఒక్క కలిసింది, హాస్పిటల్ వ్యాక్సిన్ వేయించుకో. తినకుండా జాగ్రత్త, తినకుండా బద్దెం చేయి. ఒక తాడు మెడలో కట్టిన ముళ్ళు తాడు వేసేస్తాను ఈ మధ్యన. ముళ్ళు తాడు వేసారు అనుకోండి, ఎట్లుంటుంది? ఏ జ్ఞానం ఇది? సర్వశక్తిమంతుడు దేవుడు. దొంగ సైతం ఇంత బాగా మాకు ప్రార్థన చేసి అది చేసి మన ఇంటిని కాపాడ ఒక చెప్పు కట్టామనుకో, లేదా ఒక కుక్కను పెట్టామనుకోండి, లేదా ఇంకోటి చేసామనుకోండి, కాపాడుకోవడానికి. ఏ జ్ఞానం ఇది? దేవుని మీద నీకు అవిశ్వాసం, అపనమ్మకం. దేవుడు కాపాడలేడు కనుక ఇది పెట్టాం. నీకు అర్థం అవుతుందా? ఇంకా దేవుడు కాపాడేవాడు ఇది పెడతాం మేము. దేవుడు కాపాడలేడు, దేవుడు ఈ భద్రం చేయలేడు, మా ఇంటి చుట్టూ కాపలా కాయలేడు, మమ్మల్ని చూడలేడు, అందుకే మేము ఇది పెట్టుకున్నాం అనేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. ఇది ఏ జ్ఞానం అమ్మా? ఏ జ్ఞానం అమ్మా? ఇదంతా నా కష్టం, నెలంతా కష్టపడి, వాళ్ళంతా కష్టపడి నేను పనిచేది నీకే బాధా? ఎవరికే? ఆయనకే. నీకే బాధా? ఈ డబ్బులు నా డబ్బులు నాయి. ఇదిగో నీ మాట ఇది. వాటర్ వేసిన ఉంటుంది కదా నీటిలో, జాగ్రత్త. ఇక్కడ మాట వేసంటే అక్కడ కూడా దేవుడు పక్కన పెడతాడు. స్త్రీ పురుషులు ఎవరు? స్త్రీ పురుషులు ఎవరండి? ఏక శరీరం. ఎవరమ్మా? ఏక శరీరం. ఏక శరీరం అంటే ఏంటి? ఒకటే నా అర్థం, అంతేనా? స్త్రీ పురుషులు వేరు కదా, ఒకటే. భార్య భర్తలు ఒకటే. కాబట్టి ఒకటంటే ఎన్నింటిలో ఒకటే. అబ్బో చెప్తే చెప్పాడు పాస్టర్ గారు, అన్ని చెప్తాడు, మా తెలియదు అంటే. కాబట్టి ఇంట్లో కుదరదో అన్నా మనకి ఎట్లా ఉంటుంది? మా అమ్మోళ్ళు ఇచ్చిన మాయే, మీ అమ్మోళ్ళు ఇచ్చిన మీయే. ఏక శరీరం మనం. చెప్పండి మీలారా, మీ ఇద్దరు ఏక శరీరులై భయభక్తులతో దేవుణ్ణి ఘనపరచాలి. వేరు కాదు, నీ వేరు నాయి వేరు కాదు. ఇది జ్ఞానం లేని తత్వం మనకి ఈ దినాల్లో. కుటుంబాలు ఎందుకు ఇలాగ చెప్పమంటారా? ఇదే దయ్యాల జ్ఞానం వెంబడిస్తుంది కుటుంబాల్లో. లౌకిక జ్ఞానం, మనుషుల జ్ఞానం, దైవ జ్ఞానం లేకుండా పోయింది ప్రియులారా. ఇది సంపాదించుకుంటే మన తల మీదకి ఏమొచ్చింది? ఇదన్నీ నాది, నీది, అది ఇది అని ఒక గుడుక్కు దత్తం. ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఏ జబ్బు వచ్చిందో తెలియదు, బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. ఎంతమంది చోట్ల ప్రియ దేవుని బిడ్డలారా అంత చికెన్ రోగం వచ్చింది, ఏంటో కూడా తెలియట్లే అసలు. దానికి ముందే చచ్చిపోతారు. మరి చచ్చిపోతే మరి ఇప్పుడు మరి నీయి, మరి నాయి, నీయి నాయన ఏది కాపాడుకోవటం పైకంటే. జాగ్రత్త. దేవుని జ్ఞానం సంపాదించుకున్న వారికి వారి తల మీద ఏముంటది? కుటుంబాలు కట్టుకోవాలి. భర్తలో బలహీనత ఉంటే దాయాలి భార్య. ఏం చేయాలి? భర్తలో బలహీనత ఉంటే ఏం చేయాలి భార్య? మీటింగ్ పెట్టి, ముచ్చట పెట్టి, టీ ఇచ్చి, మా ఆయన ఎత్తా, అందుకే ఎక్కుతా నేను అన్నాం అనుకో, అంతే సంగతి. మన పొరుగుంతా మనం తీసుకున్నట్టే. భర్త బలహీనతలు, భార్య బలహీనతలు ఏం చేయాలి? దాచుకోవాలి. ఇద్దరు ఏక శరీరం ఉంచుకోవాలి. ఇద్దరూ కలిసి ప్రార్థించాలి. ఇద్దరూ కలిసి మందిరానికి వెళ్ళాలి. ఇద్దరూ కలిసి మన దేహాలతో దేవుణ్ణి ఘనపరచాలి. జ్ఞానవంతుల మీద, తన తల మీద దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. 3వ మాట సామెతలు 25. చూడండి. ముగించుకుందాం. మీరు ఏ టైం చూడబాకండి. సామెతలు 25, 21, 22 అన్నమ్మా. నీ పగవాడు
ఆకలి కొని ఎడల వానికి భోజనం పెట్టు, దప్పి కొని ఎడల వానికి దాహం ఇమ్ము. అట్లు చేయడం చేత వాని తల మీద నిప్పులు గొప్పగా పోయినవు, యెహోవాను నీకు ప్రతిఫలం ఇచ్చును. మూడవదిగా ఎవరి తల మీదకి ఆశీర్వాదం వచ్చిందంటే, ఒకటి చెప్పండి నీతిమంతులు, రెండు చెప్పండి ఏ జ్ఞానం, దేవుని జ్ఞానం పొందుకొని సంపాదించుకున్నవారు, మూడవదిగా శత్రువులను ప్రేమించేవారికి. ఎవరికమ్మా? ఇది మంచి బలమైన సీక్రెట్, బైబిల్ అంతా కూడా చెప్పేదండి. నిన్ను వలె నీ పొరుగు వాడిని, ఆ పొరుగు వాళ్ళు శత్రువు ఉంటాడు, ఆ పొరుగు వాళ్ళు మీ ఆయన ఉంటాడు, ఆ పొరుగు వాళ్ళు మీ ఆవిడ ఉంటుంది, ఆ పొరుగు వాళ్ళు ఈ ఇంటి పక్క వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలి మనం? వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళ నెత్తి మీద ఏం పోసుకుని అవుతామంట? నిప్పులు తీసుకెళ్ళి బొగ్గులు తీసుకుని నెత్తి మీద పోతే ఏమైతే మన నెత్తి మీద పోసుకునేరు. మీరేం పోయిన అవసరంలా. మీ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టారనుకో, అమ్మా ఎవరికే? నీకు పెట్టినావు కాదు, నీకు పెట్టినావు అన్నం పెట్టాలి నువ్వు. అక్క దాని ఎందుకు కనుక ఆ మాట అంటే సగం తెచ్చిపోతాయి అంతే. అంతకుముందు నువ్వు అడిగావు కొంచెం కూర అంటే బాబా అందా, ఇప్పుడు అన్నం వండుకోవాలో కూర వండుకోవాలి ఎవరు ఆదరించట్లా. అక్క అన్నం ఎందుకనరా, ఇంటికి వచ్చి అన్నం ప్లేట్ వేసి చక్కగా మంచి కూర పెట్టావు, ఇక అన్నం తినడానికి ఏమొచ్చింది? ఏడు చెప్తుంది ఏడిది, ఎక్కడ చెప్తుంది ఏడుపో. నీ ప్రేమతో నిప్పులు పెట్టావు తప్ప కదా, గొప్ప అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే శత్రువు అన్నం పెడతావో మన తల మీద యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. శత్రువును ప్రేమించే వారి మీదకి వారి తల మీద ఆశీర్వాదం. కాబట్టి ఇది గమనించాలి ప్రియులారా. ఇది మంచి మాట దేవుడు చెప్తున్నాడు. నీతిమంతులు, జ్ఞానం సంపాదించుకున్నవారు, శత్రువును ప్రేమించేవారు. చివరిగా మాట చెప్పి ప్రార్థన చేసుకుంటాం. 11వ అధ్యాయం 26 వచ్చింది. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి కానీ టైం పాటించాలిగా మరి. 11:26 చదవడమ్మా. ధాన్యమును శపించెదరు, దాన్ని అమ్ము వాని తల మీదికి. ఎవరి తల మీదకి? బిగబట్టేవాడిగా, అమ్మిచ్చేవాడిగా, అమ్మువానికి. అంటే దీనికి అర్థం ఏంటంటే దాతృత్వం కలిగిన వారి తల మీదకి యెహోవా ఆశీర్వాదము వచ్చును. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక మాట రాయబడింది, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారో లేదో అని దేవుడు దేశంలో పేదలు ఉంచాడంట. పేదలు ఎందుకు ఉంచాడు? మన చుట్టూ అనేక మంది రోజుకొచ్చి ఒకరు ఇద్దరు అడుక్కుంటా పోతారు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఎందుకు దేవుడు పేదలను ఉంచాడు అంటే చెప్పండి, పేదలకు సహాయం చేయవాడు యెహోవాకు అప్పించువాడు. ఎవరికి అప్పిస్తున్నావు? దేవుని బిడ్డ డ్రు అని మొదలు చూసావా? అదేంటది దోమకేసి కొడతారుగా, కనిపెట్టాలో ఇది అంటారు. వాళ్ళు హిందువులు వాళ్ళు బొమ్మ పెట్టుకొస్తారు, ఇంటికి వచ్చి అంటా ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలి మనం? ఎందుకు వచ్చారు వాళ్ళు? మనం గుడికి వెళ్తున్నాం, వాళ్ళేమో మరి వేరే పదం అడుగుకుంటున్నారు. వాళ్ళు వచ్చి అడుగుకుంటున్నారు, ఇప్పుడు వచ్చి అమ్మా అంటున్నారు. ఆ మోత మోసి ఎందుకు అడుగుకుంటాక ఇప్పుడు నువ్వేమంటావు? వేసైంది నమ్ముకున్నాం, పోయా అడుగో, తర్వాత రాకో అడుగో అంటావు. వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత రాకపోవచ్చు. నీలో ఉన్న దాతృత్వాన్ని దేవుడు ఒక్కొక్కసారి అలాగూ కూడా పరీక్షిస్తాడు. జాగ్రత్త. వాళ్ళు ఎవరైతే నీకెందుకు చాలాసార్లు చెప్పాగా, అన్నం పెట్టమని అడిగితే ఒకవేళ మీ దగ్గర వండుకున్న అన్నం ఉంటే అదే పెట్టండి, లేకపోతే సలాడి ఉంటే అదే పెట్టండి, ఉంటే పెట్టండి. వాళ్ళకు ప్రత్యేకంగా అప్పుడప్పుడు వండే పెట్టమంటలే దేవుడు. ఒకరు వేడి అనుకున్నారు అనుకోండి, సర్దాలు లేదనుకోండి, అన్నది పో అన్నం ఎట్టుంటది? వేడని వండుకుంటే ఉన్నది దగ్గర అదే కొంచెం, ఉన్నదాన్ని కొంచెం అదైనా పెట్టండి. మనం సెలెక్ట్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా దాతృత్వం కలిగి ఉండండి. ఎంత మంచి మాట రాయబడి, ఇంకోసారి చదవండి అమ్మ మాట. ధాన్యము బిగబట్టు వానిని చెనులు. చూసారా? దాతృత్వం లేకపోతే మనకేమవుతుంది? శాపం వస్తాయి.
తర్వాత కింద మాట, దానిని అమ్మువానికి దాని తల మీదకి దీవెనలు వచ్చు. అంటే ఎవరైతే దాతృత్వం కలిగి ఉంటారో దేవుని విషయంలో, పేదవారి విషయంలో, పేదల విషయంలో, మనకున్న దానిలో ఎక్కువేం చేయడం అవసరం లేదు. మనం ఇంటికి వెళ్ళాను నేను, దేవుని బిడ్డలారా ఇంట్లో ఏమీ లేవు, చాలా ఇబ్బందిగా ఉన్నారు, కటకట్లాడుతున్నారు. నేను ప్రార్థన చేసి వచ్చేసాను, అయిపోయింది. తర్వాత గ్రూప్లో ఒక విషయం పెట్టావు, పాస్టర్ గారు చనిపోయాడు, ఇంతగా గుర్తుందా? పాస్టర్ గారు చనిపోయాడు, ఆయనకి ఏదైనా సహాయం చేద్దాము, మట్టి ఖర్చు కూడా లేవు, మనకి కొంతకాలం సేవ చేసాడు, చనిపోయాడు అనుకోకుండా. అది పల్లగిరిలో కొండ మీద మట్టి చేయాలంటే 10,000 గుంట తీయడానికే పొగలేదు, అడిగి మనుషులు తవ్వలేరు, దాన్ని పొగలేదు తవ్వాలి. అది ఇబ్బందిగా ఉందన్నప్పుడు దాతృత్వం కలిగి కొంతమంది సహాయం చేశారు. వారిలో నేను ఒక వ్యక్తి గురించి చెప్తున్నా, పేరు చెప్పను, కానీ చాలా కఠినమైన పరిస్థితి ఉంది. కానీ అమౌంట్ పంపించిన వెంటనే ఫోన్ చేసి, ఎందుకమ్మా ఎందుకయ్యా అంటే, లేదు మాకు లేకపోయినా దీని గురించి వాడండి. దేవుని దాతృత్వం అది మిమ్మల్ని ఏదో వాళ్ళని హైలైట్ చేసి మిమ్మల్ని తక్కువ చేసి చెప్పట్లేదు, కానీ ఒక్కసారి దేవుడు మన దాతృత్వాన్ని పరీక్షిస్తాడు. మేము వెళ్ళాం, అది అయిపోయే వరకు ఆ రోజు వెళ్ళకూడదు అనుకున్నాను. ఆ తెల్లవారు ఉదయాన్నే వేకప్ ప్రేరికలు వచ్చింది, మళ్ళా ఆ సేవకుడి కోసం వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించినటువంటి దాన్ని వెళ్ళి ఆ మట్టి అయిపోయే వరకు ఉండి ఇలా ఆ రోజు ఆ ఇంటికాడ భోజనం చేసేసి వచ్చేసాను. తర్వాత వెళ్ళలేదు. ఇంకా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, దాతృత్వం ఎవరి తల మీదకి దీవెన ఉన్నదాంతో చూస్తాడు దేవుడు. మాట సహాయం చేయి, రూపాయి సహాయం చేయి, ధనం సహాయం చేయి, అని దేవుని విషయంలో, పేదల విషయంలో ధారాళమైన దాతృత్వము. ఇలానా దాన్ని ఏమంటారు, పట్టుబాట్లు, అంటే కట్టబడిన దాతృత్వం కాకుండా ధారాళమైన మనసుతో దేవుని పిల్లలకు, పేదలకు మనం సహాయం చేసే వారికి ఉంటే వారి తల మీదకి దేవుడు ఈరోజు ఒకవేళ కొద్దిగా ఉండొచ్చు మన స్థితి పరిస్థితులు, కానీ ముందున్న దినాల్లో గొప్పగా దేవుడు విస్తరింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే యాకోబు ఇశ్రాయేలు యోసేపు పిల్లలని చిన్నవాడి మీద తన కుడి చేయి పెట్టాడు, పెద్దవాడి మీద ఎడమ చేయి పెట్టాడు. ఎవరిని దీవించాలో దేవుడు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. మనం ఏం కంగారు పడవసరం లేదు. నీ భక్తిని కాపాడుకో, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకో, నీవు దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. దేవుని అదంతగా అదే పరిగెత్తుకుని మన గృహాల్లోకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి, ముగించుకున్నాం. ఎన్ని విషయాలు చెప్పాను? మొదటి మాట ఎవరి తల మీదకి, రెండవ మాట దేవుని జ్ఞానం సంపాదించుకున్న వారి తలల మీదకి, మూడవ మాట శత్రువులు ప్రేమించే వారి తలల మీదకి. శత్రువుల తల మీద కాదు, శత్రువులను ప్రేమించే వారు వారి తల మీద దేవుడు ఆశపడుతుంది. నాలుగో మాట దాతృత్వము, సహాయం చేసే మంచి గుణం ఉన్న వారి మీదకి దేవుడు తన ఆశీర్వాదం పంపిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యం దీవించును కాక. ఆమేన్. వచ్చే ఆదివారం బల్లారాధన సిద్ధపడండి. ఉండగలిగిన ఉపవాసం ఉండండి, ఉండలేని వారు తిన్నా ప్రార్థన చేసుకుంటండి, సిద్ధపడరండి. మొదటి ఆదివారం అందరికీ ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా వందనాలు. విన్నటువంటి వాక్య భాగాన్ని మన హృదయాలు ముద్రించండి, దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపాడండి. వాక్యానుసారంగా జీవించే వారిగా మమ్మల్ని ఉంచండి. బోధిస్తున్న నన్ను, వింటున్న బిడ్డలను కూడా వాక్యంతో బలపరచండి, సహాయం చేయమని, మీ రాజ్యం కొరకు మమ్మల్ని వాక్యం ద్వారా సిద్ధం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.